ఈ అబ్బాయి చెప్పేది నిజం ఎంత అబద్ధం ఎంత? మాకు చెప్పినంత మట్టుకు ఏంటంటే నా స్టెప్ ఫాదర్ వాళ్ళు నన్ను సరిగా చూసుకోలేదు, నాకు అంత నచ్చరు, సో మదర్ క్రిమేషన్ నేనే చేసిన, ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే అరే అందరి గలీ స్టోరీసే ఉన్నాయిరా ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళవి, ఎవడు హ్యాపీగా లేడు. సో ఆ స్టోరీస్ వద్దుమని, ఎమోషనల్ బ్యాగేజ్ అసలు వద్దు, నువ్వు సింపతి కార్డ్ అసలు ప్లే చేయకని ఫస్ట్ వీక్లో తిట్టినా. సో సెకండ్ వీక్ కూడా మళ్ళీ ఆ పాపది వైఫ్ది మాత్రం ఊకే తీసుకొస్తా ఉంటాడు. హానెస్ట్గా హౌస్లో అందరి ఫీలింగ్ ఏంటంటే వీడు కంటెంట్ కోసం లేని దగ్గర కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి రచ్చలేపి గలీజ్ చేస్తున్నాడు అని చాలా మంది ఫీలింగ్ ఉంది. అది ఓకే, బయటకు చెప్పలేదు కానీ చాలా మంది అబ్బా, నేను ఆ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నా వాంతో అదే అన్న, మనకంట నీతో ఎవడన్నా మాట్లాడాలంటే భయపడుతున్నాడు, సో చాలా రాంగ్గా వెళ్తున్నావు నువ్వు అని అంటే కూడా ఒకసారి వాడికి నాకు ఆర్గ్యుమెంట్ అయింది. నీకు తెలుస్తలేదు అది, కానీ నేను ఎవడు 100% నమ్మట్లేదు అనేది నాకు అనిపించింది. నాతో పాటు చాలా మంది కూడా నీ గురించి అదే మాట్లాడారు మణికంఠ అని కూడా నేను ఫిక్స్ అయిపోయినా చెప్దామని. ఆ టైంకి నాకు నామినేషన్ ఆప్షన్ ఇవ్వలేదు, సో అది నార్మల్ కూడా వాళ్ళతో చెప్పిన. అది పక్కన పెడితే బయటకు వచ్చినాక వాళ్ళ చెల్లెది ఏదో వీడియో వచ్చిందంట. వాళ్ళు ఏమన్నారంటే పోస్ట్ చేసి మేము వెళ్ళగొట్టలే, వాడే వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇంకా నేను 100% ఫేక్ అనిపించింది నాకు. అంటే ఊరికి ఆ ఎమోషన్స్ ని అనవసరంగా వాడి రుద్దుతున్నాడు అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే యష్మి కూడా నన్ను ఎమోషనల్ డ్యామేజ్ చేసిన యష్మి అన్నది. ఫస్ట్ వీక్ లో విష్ణుప్రియ కూడా నన్ను చీట్ చేసిన మనీ అని అన్నది. అయితే వాడు అది తెలియక చేస్తున్నా తెలిసి చేస్తున్నా అంటే నాకు ఇప్పుడు ఈ 3 days సినారియో అండ్ బయటకు వచ్చిన 2 days ఆ 3 weeks సినారియో అర్థమైన దాన్ని బట్టి అయితే ప్రాపర్ స్ట్రాటజికల్ మూవ్స్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. సో మణికంఠ ఇస్ కంప్లీట్లీ ఫెయిర్ అయితే కాదు, సిచ్యువేషన్ ని బట్టి మాటలు మార్చి ఎమోషనల్ బ్యాగేజ్ లేపి ఒక సింపథిక్ కార్డ్ ప్లే చేస్తున్నాను అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రేరణ, సూపర్ ప్లేయర్ ఈ అమ్మాయి. నిజంగా ఇట్లాంటి ఒక ఫ్రెండ్ అందరికి ఉండాలి. ఏది పట్టించుకోవద్దు, నువ్వు తిట్టినా కూడా ఆమె నిన్ను ఇష్టపడితే నేను అంతే ఇష్టంగా ఇష్టపడుతుంది. తిట్టినా పట్టించుకోదు, ఏం చేసినా పట్టించుకోదు, గేమ్ పైన క్లారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమెకు ఉన్నది ఒకటే, మాట్లాడాలనుకున్న పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తుంది. అదొక్కటే నేను ఫస్ట్ వీక్ నుంచి చెప్తుండే. ఒక చాలా మంచి ఫ్రెండ్, వెరీ హానెస్ట్ అండ్ వెరీ జెన్యూన్. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్నా షేర్ చేసుకోవచ్చు బ్రో, థర్డ్ పార్టీకి పోదు అది. ఓకే, 100%. సో ఓవరాల్ గా నీకు ఉన్న కంటెస్టెంట్ లో కన్నింగ్ అంటే ఎవరు అనిపించారు? 1 or 2 members. కన్నింగ్ కాదు కానీ 100% హానెస్ట్ గా మనీకి మాత్రం ఏ విషయం చెప్పలేము, అదొక్కటే. ఓకే, ఎందుకంటే అది ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అన్న విషయం తెలియదు. మంచి పులిహోర బ్యాచ్ అంటే పులిహోర అంటే అందరూ చేస్తారు, అందరు కలుపుతారు. అంటే ఇప్పుడు విష్ణు పృథ్వీతో ఫుల్ ఇట్లా ఏ పృథ్వీ ఏంటి ఏం సంగతి మాట్లాడుతుందా, మళ్ళీ ఆమెనే కెమెరాకి వెళ్ళి హీజ్ లైక్ మై బ్రదర్, జస్ట్ నేను కంటెంట్ కోసం మాట్లాడుతున్నాను, అది కూడా ఆమెనే చెప్తుంది. సో ఇట్లా టైం పాస్ కి పులిహోర కలుపుతా ఉన్నారు అందరు. ఊరికే వచ్చారు, ఇట్లా ఫుల్ కామెడీగా మాడతారు, ఏదో పెద్ద లవ్ ట్రాక్ ఉన్నట్టు బిహేవ్ చేస్తారు, పని వాడు చేసుకుంటాడు. సో కావాలనే చేస్తారు అందరు లోపల. నేను చేయలే, నన్ను లక్కీలీ అందరు నన్ను అన్న అన్న అన్నాను పిలిచారు కాబట్టి ఆ చెప్పురా 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 అనుకుంటే వెళ్ళినా. సో నేను ఎవరితో అట్లా చేయలేదు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి మెయిన్ 1 reason అంటే ఏమని చెప్తావు? అంటే ప్లస్ సైడ్ అయినా కొంతమంది వెళ్తారు, అంటే సినిమా ఆఫర్స్ కోసం. నేను ఒకటి ఏమనుకున్నా అంటే ప్లస్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు అనుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా చాలా పెరిగిపోయింది. మనం మాట్లాడే మాటల్ని వాడికి నచ్చింది కట్ చేసుకొని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను మీడియా ఫీల్డ్ అనే ఉన్నా కాబట్టి వాటిని పట్టించుకోవట్లేదు. నేను ఒకటే ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ వల్ల ఎక్కువ జనాలకు తెలియాలని ఒకటి అనుకున్నా. రెండోది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. అంటే నిజంగా నేను ఫోన్ లేకుండా ఉండగలుగుతానా, ఇట్లా ఎమోషన్స్ కి దూరంగా ఉండి నేను ఉండగలుగుతాను. నాకేమనిపిస్తా అంటే నేను ఎక్కువ ఎమోషన్స్ ని బయట పెట్టా అని నా పర్సనల్ గా నాకు ఎప్పుడు అనిపించేది. కానీ ఒక డాడీ వాచ్ గురించి నేను ఏడుస్తా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అనుకున్నది ఒకటి రాంగ్. రెండోది ప్రజాదరణ అంటవా, నెగిటివ్ ఆర్ పాజిటివ్ పక్కన పెడితే నేను వచ్చిన సెన్సేషన్ వల్ల ఆ రెడ్ కార్డ్ వల్ల చాలా ఎక్కువ మందికి తెలిసిపోయినా. సో 1-2 రీచ్ అయినాయి. సో నేను డెఫినెట్ గా ఎమోషన్స్ వస్తే ఏడుస్తా, నేను పెద్ద స్ట్రాంగ్ ఏం ఉండలేను, నేను కూడా వీకే, నాకు అది కూడా అర్థమైంది. నాకు అర్థమైపోయింది. రెండోది జనాలు ఎక్కువ తెలిసిపోయినా అని తెలిసింది. మూడోది నన్నైతే చాలా మంది ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత అభినవే చెప్పకూడదేమో కానీ ఎట్లా చెప్తా అంటే నేను సినిమా షూటింగ్స్ చేస్తాను. 3 weeks రెమ్యునరేషన్ బాగానే వచ్చింది అనుకుంటా, రాకటం వెల్ఫేర్ లో వచ్చా అనుకుంటా బయటికి. ఒకటైతే చెప్తా, ఒకవేళ నేను షూటింగ్ చేసినా కూడా వచ్చిన దానికంటే ఒక 10% ఎక్కువనే వచ్చింది. చాలా మంచి పేమెంటే ఇచ్చారు. సో అదైతే ఐఎమ్ వెరీ హ్యాపీ పేమెంట్ పరంగా. రాగానే సైడ్లు చేసావా ఏమన్నా ప్రాజెక్ట్స్? ఒకటి టాక్స్ లో ఉన్నది. ఇంకోటి ఏంటంటే వెళ్లే ముందే నేను సెకండ్ ఫిలిం డైరెక్షన్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఒక షెడ్యూల్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఆఫర్ వస్తే నేను ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కాబట్టి నా టీం అందరితో మాట్లాడుకొని షెడ్యూల్ బ్రేక్ ఇచ్చి నేను హౌస్కి వెళ్ళిన.
సో ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ అందరిని గ్యాదర్ చేసి ఆ ఫస్ట్ ఇమీడియట్లీ ఆ సినిమా ఫినిష్ చేయాలి డైరెక్షన్.